మన భారతదేశంలో దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండడంతో వ్యవసాయం చేయడం సులభతరం అవుతుంది. గతంలో కూలీలపై ఆధారపడగా ప్రస్తుతం యంత్రాలే ఆ పనులు చేస్తున్నాయి. కొత్త తరహాలో వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందించడంతో పాటు అవసరమైన మేర రాయితీని కూడా కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ కింద సంవత్సరానికి 6,000 రూపాయల సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం 5 ఎకరాలకు రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో 25,000 జమ చేయనుంది. ఎకరాల వారీగా వీటిని విభజించి 5 ఎకరాలున్న రైతుకు 25,000, 4 ఎకరాలున్న రైతుకు 20,000, 2 ఎకరాలున్న రైతుకు 10,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనుంది. కేంద్రం కొత్తగా కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని ప్రవేశపెడుతోంది. 5 ఎకరాలున్న రైతుల ఖాతాకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే 6,000 కలుపుకుంటే మొత్తం 31,000 అందుకుంటారు. పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు కేంద్రం 17 విడతలుగా డబ్బులను పంపిణీ చేసింది. 18వ విడత 2,000 రూపాయలను పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్ నెలాఖరుకు వీటిని అన్నదాతల ఖాతాల్లో వేస్తారు. ఆయా రైతుల భూమి చిస్తు పన్ను రసీదు, మొబైల్ నంబరు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పహానీ, పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున అందించనుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో 10,000 అందివగా కాంగ్రెస్ ప్రభుత్వం 15 అందించబోతుంది. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే అక్కడి రైతులకు ఈ పథకాన్ని అమలు చేయబోతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు అధికారులు రూపొందించబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.